మా ఒక సేవ చేసి ఆ వ్యక్తిని ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. దాంట్లో బిఆర్ హాస్పిటల్కి ఒక మంచి పేరు ఉన్నది. పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసి ఇప్పుడు నందకిషోర్ గారు సొంతంగా ఓన్గా ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఇలాంటి చారిటీ మంచి చేస్తున్నారని ఇలా నిజామాబాద్కి వచ్చేసినాం. ఒక హాస్పిటల్ మళ్ళీ అన్నీ కూడా నిజామాబాదే. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పోతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అంత దూరం వెళ్ళి వచ్చి ఇనాగ్రేట్ చేసి మళ్ళీ అక్కడ రేపు క్రిస్మస్ సీఎం గారు మెదక్ చర్చ్కి వస్తున్నారు. ఆ అరేంజ్మెంట్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. ఎనీహో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. అందరికీ ఈ హాస్పిటల్ వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు సిటీ స్కాన్. ఎక్కడైనా పోవాలంటే హెల్లాల్ పోవాలి, లేకపోతే మన కోంపల్లి పోవాలి. ఇలా మాత్రం అన్ని ఫెసిలిటీస్ బయటపడి డయాలిసిస్ కూడా పెట్టాలి. ఇక ఓల్డ్ పోయిన పని కాకుండా కొత్త పోయిన పని తయారు చేసింది. మంచి సిటీ స్కాన్ ఉండడం, అల్ట్రాసౌండ్, అన్ని ఫెసిలిటీస్తో మరి క్యాష్లెస్గా సింగిల్ మొదలుపెట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని స్కీమ్స్ వాళ్ళ కార్డులో వాళ్ళ స్కీమ్లో అభివృద్ధి చేసి సమాజానికి మంచి సేవ చేస్తున్నారు. చాలా పేద వాళ్ళకి కూడా సేవ చేస్తున్న సందర్భంలో మరి ఆయనకు నేను నందకిషోర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ ఇంకా ముందు ఎదగాల, ఈ హాస్పిటల్లో పేషెంట్కు సరైన ట్రీట్మెంట్ దొరకాల. కొందరు పెద్ద పెద్ద హాస్పిటల్లో డబ్బులు మనిషి చనిపోతా అంటే కూడా వెంటిలేటర్ పెట్టి మా సీనియర్ కంటోన్మెంట్ బోర్డు ఐశ్వర్య జగన్న పట్నా గారు, పాండన్న గారు, వచ్చేసి हमारे నందకిషోర్ డాక్టర్ గారు, मुस्लिम कोर्ट के सदर जनाब अब्दुल रहमान शहीद साहब, हिंदू प्रांताలు వచ్చేసిన మా అందరూ పెద్దలు, మా హిందూ గారికి, మా తమ్ముడు పాండే గారికి, ముస్లిం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అలాగే నందకిషోర్ గారికి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఫస్ట్ లైన్లో ఉంటే ఈరోజు హాస్పిటల్ వెళ్ళలేదు. ఎవరైనా కష్టపడితే దాన్ని స్వీకరించాలి. దానికి ఆదర్శం తీసుకోవాలి నందకిషోర్ గారు. చిన్న మెడికల్ రిప్రజెంట్ ఉండే ఈరోజు మెడికల్ హాస్పిటల్లో మందులు సప్లై చేసుకుంటే హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ పెట్టేదాకా మీ డాక్టర్ లేకుండా చూపెట్టింది. ఇది కూడా కాదు, ఇప్పుడు నెక్స్ట్ కుప్పల్లి కూడా మధ్యపడుతున్నారు హాస్పిటల్ కాదు. దానికి మా తెలుగుగా ఆశీర్వాదం ఉండాలి. అన్ని పని పెట్టాలి.